బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పొదలు ముళ్లకంపల మధ్య కనీసం మట్టి రోడ్డు కూడా లేని స్థలాన్ని హెలిప్యాడ్ కోసం కేటాయించింది. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు హెలిప్యాడ్ ను సిద్ధం చేస్తున్నారు. ట్రాక్టర్లో మట్టి, సిమెంట్, కంకర తీసుకొచ్చి హెలిప్యాడ్ నుంచి ప్రధాన రహదారి చేరుకోవడానికి రోడ్డును నిర్మిస్తున్నారు. ఇలాంటి స్థలం అయితే ప్రజలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు రావటం అసాధ్యమని భావించి ప్రభుత్వం కుట్రపూరితంగా ఆ స్థలం కేటాయించిందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన నేపథ్యంలోనే ఆయన పర్యటనకు రానున్నటువంటి పరిస్థితుల్లో ఆయన కేటాయించినటువంటి హెలిప్యాడ్ స్థలాన్ని ఒక్కసారి కనుక మనం విజువల్లో చూస్తే ప్రస్తుతం చంద్రబాబు సర్కారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పైన కక్షపూరితంగా, విద్వేషపూరితంగా, అదేవిధంగా సైకోతనంగా ప్రవర్తిస్తుందో అని ఇట్లే అర్థమవుతుంది. సెంట్రల్ జైలుకి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో నిర్మానుషంగా ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఎటు చూసినా కూడా ముళ్ళ పొదలు, కనీసం అడుగు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఓ స్థలాన్ని హెలిప్యాడ్ కోసం కేటాయిస్తూ అక్కడే హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టడంతో పాటు ఆ హెలిప్యాడ్కి చేరుకోవడానికి దారులు కూడా మీరే నిర్మించుకోండి అంటూ కూడా ఓ కాగితం ముక్కని వైఎస్ఆర్సీపీ శ్రేణులకి అందించినటువంటి పరిస్థితి. ఆ అనుమతి పత్రాలను తీసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేసేది ఏమీ లేక అక్కడ హెలిప్యాడ్ నిర్మించడానికి నిన్నటి నుంచే కూడా అక్కడ పనులు ప్రారంభించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపు 2 కిలోమీటర్ల మేర వరకు ముళ్ల పొదలను, అదేవిధంగా చెట్లను, ముళ్లను మొత్తం తొలగించుకుంటూ కూడా ఒక దారిని నిర్మించి అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితిని మనం స్క్రీన్ పైన చూసేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. మరోవైపు అక్కడికి గనక జగన్మోహన్ రెడ్డి చేరుకుంటాడు అనేటువంటి విషయం తెలిసినటువంటి పెద్ద ఎత్తున ప్రజా అభిమానులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు అక్కడికి తరలి వస్తారనేటువంటి ఒకే ఒక్క భయంతో, జీర్ణించుకోలేనటువంటి ఒక పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వము అక్కడ ఆ స్థలాన్ని కేటాయించిందని చెప్పి కూడా చూస్తేనే అర్థమయ్యేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ గనక జగన్మోహన్ రెడ్డి చేరుకున్న వెంటనే ఆయన్ని చూడడానికి పెద్ద ఎత్తున జగన్ చూడడానికి తరలి వచ్చేటువంటి జనాభాకి ఆ ముళ్ళ పొదల్లో వెళ్ళడానికి కావచ్చు, లేదా అక్కడ వీక్షించడానికి కావచ్చు ఆస్కారం ఉండదు. కాబట్టి ప్రజల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నము ఒక పన్నాగంగానే ఇలా చేశారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే మండిపడుతున్నారు. ఏది ఏమైనా కూడా ఆ హెలిప్యాడ్ నిర్మాణము, అదేవిధంగా ఆ హెలిప్యాడ్ చేరుకోవడానికి దారుల నిర్మాణం కూడా శరవేగంగా కొనసాగుతుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ వద్ద దిగిన తర్వాత దారి మొత్తం కూడా నమస్కరిస్తూ కూడా అభివాదం చేసుకుంటూ వచ్చేటువంటి ప్రయత్నంలో చుట్టూ అభిమానులు కూడా వెళ్లేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ముళ్ల పొదలను అన్నింటినీ కూడా నీట్ గా తొలగించేటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే మాత్రం చేపట్టినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.